మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో గొడవపడి తండ్రిని కన్న కొడుకు హత్య చేశాడు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచ్చైపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ తన కొడుకు షేక్ సాతక్ అతని స్నేహితుడు రాజుతో కలిసి ప్రజయ్ వాటర్ ప్లాంట్ వద్ద నిన్న రాత్రి మద్యం సేవించారు. మద్యం మత్తులో తండ్రి కొడుకు గొడవపడ్డారు. దీంతో కొడుకు షేక్ శతక బండరాయితో తండ్రిని దారుణంగా కొట్టి హత్య చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొడుకుతో పాటు స్నేహితుడు రాజును అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. హత్య గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ఉదయం అప్రాక్సిమేట్లీ 8 o'clockకి ఒక కాల్ వచ్చింది. ఇక్కడ ఒక పర్సన్ పడి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి కాల్ వస్తే మా పోలీస్ వాళ్ళము ఇక్కడికి రావడం జరిగింది. ఇది మురార్పల్లికి సంబంధించిన ప్రజయ్ వాటర్ ఫ్రంట్ పక్కనున్న ప్లేసు. ఇక్కడ ఒక పర్సన్ మెయిల్ పర్సన్ అప్రాక్సిమేట్లీ ఒక 60 years దాకా ఉంటాయి, ఇతను చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ వచ్చి చూస్తే డెడ్ బాడీ ఉంది. ఇతని పైన